హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్ స్పెషల్ వీడియో వంకాయ పచ్చిమిర్చి కూర అండి. ఇది చాలా సింపుల్ అండి. ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఆయిల్ టూ 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇంకా 2 ml కరివేపాకు అది కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు అండి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. మనకు ఆనియన్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం ఇది మగ్గించుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకొని మనం దీంట్లో పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్నామండి. అప్పటి వరకు మనము పెద్ద వంకాయ ఉంటుంది కదా, అది మంచిగా వాష్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇది కట్ చేసుకొని పెట్టేసుకున్నాము. సో ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు చూద్దాం, ఆనియన్స్ అయితే మగ్గిపోయిందండి. సో ఇప్పుడు మనం ఈ వంకాయలన్నీ మొత్తం యాడ్ చేసేసాము. యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము. మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఆనియన్స్ మనకి కొంచెం సాల్ట్ యాడ్ చేసామండి, లేకపోతే ఆనియన్స్ అనేది కొంచెం చేదు అయిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయలన్నీ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి, లేకపోతే వంకాయ అనేది చేదు అయిపోతుంది కదా. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకి చేదు అనేది అవ్వదు. సో ఈ టిప్లా కూడా యూజ్ అవుతుందండి. సో అది మగ్గే వరకు మనము ఎంత పచ్చిమిర్చి అవసరం అవుతుందో అంత వేసేసుకొని ఒక కొంచెం కొబ్బరి ముక్క అండి, 10 ml వెల్లుల్లి అండి యాడ్ చేసేసుకొని ఇది మనము కచ్చాపచ్చగా పేస్ట్ చేసేసుకుందాము. చూడండి, కచ్చాపచ్చగా పేస్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకు వంకాయ చూస్తే మంచిగా మగ్గిపోయిందండి. సో ఇప్పుడు వంకాయలో ఇది మనం పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 minutes మనం మగ్గించుకుంటే సరిపోతుందండి. మనకి ఎంతో టేస్ట్ అయినా వంకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. సో మనం వాటర్ ఏమి యాడ్ చేయాలండి. కొంచెం వాటర్ అయితే మనం మూత పెట్టాం కాబట్టి వాటర్ ఊడిందండి. సో దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. మన వంకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయింది. చేయడం కూడా సింపుల్ కదండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.